గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చిన్నప్పటి నుంచి మేము సూపర్ స్టార్ కృష్ణ అభిమాని ఉన్నాం. ఎందుకట్లా? ఓన్లీ కృష్ణ ముఖ్యంగా మేము చదువుకునే రోజుల్లో మొగిలిగిద్ద తొలి ముఖ్యమంత్రి బూరుగుల రామకృష్ణారావు గారు చదివిన స్కూల్ అదే. మొన్నని ఈ మధ్యన రేవంత్ రెడ్డి గారు 150 సంవత్సరాలు వజ్రోత్సవ కార్యక్రమానికి కూడా రావడం జరిగింది. అదే స్కూల్లో చదువుకునేటప్పుడు ఒక అభిమానం మొదలై వాల్ పోస్టర్స్ కృష్ణ గారు తీసుకొని వరిచేనులో ఫోటో దిగి అలా స్టార్ట్ అయింది మాకు. అలా అప్పటి నుంచి ఏంటంటే ఇప్పుడు డెవలప్ అయిపోయింది ఏరియా మొత్తం, ఫిలిం నగర్ కానీ జూబ్లీహిల్స్ కానీ. ఆ అభిమానంతో మేము వచ్చేసి ఆ రోజుల్లో మా తన కూడా బైక్స్ లేవు, కార్స్ లేవు, సైకిల్స్ తీసుకొని ఇద్దరు ఒకరు తొక్కితే కూడా సైకిల్ గుట్టల్లో ఎక్కేది కాదు. అభిమానంతో ఇద్దరం వెళ్ళి పద్మాలయాలో ఎంతమంది వచ్చినా ఉదయం పూట చూడనిచ్చేవాళ్ళు. హీరో గారిని కలిసి కృష్ణ గారి ఇల్లు విజయనిర్మల గారి ఇల్లు కిందనే ఉండేది అక్కడ. అప్పుడు ఆ రోజుల్లో చాలా హ్యాపీ ఏంటంటే ఎంతమంది అభిమానులు వచ్చినా సూపర్ స్టార్ కృష్ణ గారు, విజయనిర్మల గారు ఇంటికాడ ఎంతమంది వచ్చినా ఫోటోలు దిగి ఆప్యాయతగా మాట్లాడి పంపించేవారు. అలా మొదలైందండి మేము అభిమానం. చిన్నప్పుడు ఎప్పుడు ఏజ్ లో కృష్ణ గారు అంటే అభిమానం మీకు? దాదాపు నాకు తెలిసినంత వరకు అదే పోస్టర్ అంటే నేను 1990 మాది బ్యాచ్, అంతకంటే 3 years ముందు 87 నుంచి ఉన్నాం. బండ్ల గణేష్ గారు కూడా నాకు ఫ్రెండే. బండ్ల గణేష్ గారు కూడా జూబ్లీస్ ఇక్కడక్కడ అవకాశాల కొరకు తిరిగేవాళ్ళు. చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, ఏంటయ్యా బాబు ఇలా తిరుగుతున్నాం అంటే మా హీరో కృష్ణ గారి దగ్గర తిరుగుతున్నామని. కృష్ణ గారి ఫోటోలు, కీర్తిశేషులు దాసనారాయణరావు గారి ఫోటో ఇలా అలా చూపిస్తుంటే అలా అని ఆయన కూడా ఇంట్రెస్టింగ్ అయిన సినిమాలకు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పటి నుంచి కంటిన్యూగా వస్తూ ఒకసారి చాలా అద్భుతమైన అవకాశం వచ్చింది మాకు. అన్న తమ్ముడు షూటింగ్ నడుస్తుంది, మహేష్ బాబు గారు గ్యాప్లో ఆడుకుంటున్నారు క్రికెట్. మాకు అవకాశం వచ్చి క్రికెట్ వచ్చినా రాకపోయినా అతను ఎంబడి ఉండి బాల్ వేయడము, మహేష్ బాబు గారు బ్యాటింగ్ చేస్తే బాల్ తెచ్చి మళ్ళీ ఆడుకోవడం, ఫోటోలు కూడా ఇవ్వడం జరిగింది మీ ఛానల్కు. చాలా అదో ఒక మెమొరీ మాకు. 1990లో ఫిబ్రవరి 15 అలా అనుకుంటా అన్న తమ్ముడు అలా మొదలై కంటిన్యూగా కృష్ణ గారి అమ్మాయిలు అందరం మహేష్ బాబుతో పాటే ఉన్నాం, కంటిన్యూ అవుతున్నాం. మా అదృష్టం ఏంటంటే పక్కనే మన షాద్నగర్లో ఉంటాం మేము. అలా మొదలై వేరే ద్వారా మన అరుణ్ కుమార్ గౌడ్ అని కీర్తిశేషులు ఆయన ఇప్పుడు అలా మొదలైంది. మల్లేష్ అరుణ్ కుమార్ గౌడ్ అని ఉండేవాళ్ళు. అలా మేము జాయిన్ అయిపోయి సభ్యత్వం తీసుకోవాలని ఆ రోజులో కొంచెం ఒక పద్ధతిగా ఉండేది. ఇప్పుడు అంతా ఫ్యాన్స్ ఇది అంతా మారిపోయింది. కానీ అలా జాయిన్ అయిన తర్వాత నేను 93లో సూపర్ స్టార్ కృష్ణ గారి పర్మిషన్ తీసుకొని, సార్ నేనే కృష్ణ మహేష్ ప్రయాసన స్థాపిస్తాను, వ్యవస్థాప అధ్యక్షులు ఉంటాయంటే నీ ఇష్టం గోరి అని ఆ రోజుల నుంచి కంటిన్యూగా 93 నుంచి కృష్ణ మహేష్ ప్రయాసన స్థాపించి మా కార్యక్రమాలు చేస్తున్నాం. దాదాపు ఏ కార్యక్రమాలు చేసినా కూడా మా అభిమానుల్లో మాకు మేమే పోటీగా ఒక మంచి కార్యక్రమాలు చేయడం, సోషల్ యాక్టివిటీస్, రకరకాల సేవా కార్యక్రమాలు ఈరోజు కూడా చేస్తున్నామంటే కృష్ణ గారిని ఆదర్శంగా తీసుకొని నేను అనుకుంటా ఈరోజు కూడా ఏ అభిమాన సంఘాలు చేయని పని సూపర్ స్టార్ కృష్ణ అభిమాన సంఘాలు మాతో పాటు ఖాదర్గోరి టీం అని నేను స్థాపించి దాదాపు 25 కార్యక్రమాలు చేశాను, ఇంకా చేస్తున్నాం ప్రతి నెల. ఇప్పుడు కూడా అన్నదానాలు వస్త్రదానాలు కంటిన్యూ చేస్తున్నాము. అలా మన రవి అని, గుమ్మడి బ్రదర్స్, చాలా మంది ఇలా రకరకాలుగా అందరూ. ఎన్ని ఉన్నాయి అలా అభిమాన సంఘాలు? అభిమాన సంఘాలు అంటే 2 ఉన్నాయని పెద్దవి, మిగతా వేలాది మంది. ఎందుకంటే కొన్ని ఊర్లలో ఏముంటుందంటే వాళ్ళకి నచ్చినట్ల పేర్లు పెట్టుకోవడం, చాలాసార్లు కూడా ఏకతాటి మీదకి తేవాలని ప్రయత్నం చేశాం. కానీ చేసిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి 2. మాది ఒకటి ఉంది, మా ఫ్రెండ్స్ ఇంకో ఆయనది ఉంది. పర్వాలేదు, అందరం ఒకటే. ఎవరు చేసినా కూడా గట్టమనేని ఫ్యామిలీ కోరకే మేము కార్యక్రమాలు చేస్తుంటాం, మంచి కార్యక్రమాలే చేస్తుంటాం. అలాంటప్పుడు ఎవరికి పోటీ కాదు, సేవా కార్యక్రమాలు చేస్తాం. ఊటీలో కూడా కృష్ణ గారు ప్రతి పుట్టినరోజుకు ఊటీ వెళ్ళిపోయేవారు. షూటింగ్లు దాదాపు ఊటీలోనే ఎక్కువ జరిగేవి. అలాంటప్పుడు 31కి బర్త్డే ఉందంటే 2 days ముందే అభిమానులు వచ్చేయడం, ఆ సందడి వాతావరణం. మన మిథున్ చక్రవర్తి హోటల్ ఉంటుంది అక్కడ, మొనార్క్ అనుకుంటా అది. ఆ సర్కిల్లో మొత్తం కృష్ణ గారి అభిమానులు ఎక్కడ చూసినా 2 రోజుల ముందు నుంచే హడావుడి మొదలైపోయి విజయ నిర్మల గారు వచ్చిన అభిమానులకు ప్రత్యేకంగా వంటలు చేయించి బర్త్డే రోజు మంచి భోజనాలు పెట్టి మంచిగా వెళ్ళండి అని చెప్పేసి హ్యాపీ కృష్ణ గారు స్పెషల్గా ఆ రోజు మేము కూడా 2 రోజుల ముందు వెళ్ళి జన్మదిన వేడుకలు చాలాసార్లు పాల్గొన్నాం. అదేవిధంగా నేను అనుకుంటా 2010లో ఫ్యామిలీతో కూడా వెళ్ళడం జరిగింది ఊటీ. ముఖ్యంగా ప్రత్యేకంగా మాకు కూడా మంచిగా చూసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ గారు మరి విజయనిర్మల గారు. ఫ్యామిలీతో వెళ్ళాము, ఆ రోజు కూడా బర్త్డే పాల్గొన్నాం. కంటిన్యూగా దాదాపు చాలాసార్లు వెళ్ళాం. ఇక్కడ జరిగే కార్యక్రమాలు కూడా న్యూ ఇయర్ వచ్చిందంటే
నూతన సంవత్సర శుభాకాంక్షలతో మొదలైపోయి జనవరిలో నరేష్ గారి బర్త్డే, నవీన్ బర్త్డే, ఫిబ్రవరిలో విజయనిర్మల గారి 20కి బర్త్డే, ఇలా డైరీ మొత్తం కృష్ణ గారి బర్త్డే, ఇలా రకరకాలుగా మహేష్ బాబు బర్త్డే, గౌతమ్ బర్త్డే, అన్ని రాసి పెట్టుకున్నారా? అన్ని కార్యక్రమాలు చేశాం. ప్రతి కార్యక్రమం చేశాం. చాలా సంతోషం. కృష్ణ గారు ఒకరోజు ఇంటికి వచ్చేటప్పుడు సడన్గా అనుకుంటా దాదాపు 12-14 ఇయర్స్ బ్యాక్ వచ్చారు. ఎవరికి చెప్పొద్దయ్యా నేను వస్తున్నాను మీ ఇంటికి అని చెప్పేస్తే మేము పక్కోళ్ళకు కూడా చెప్పలేదు. వచ్చారు, భోజనాలు చేశారు, హ్యాపీ. మా ఫాదర్ కూడా ఇంకా ఇప్పుడు లేరు. ఆ రోజు ఫాదర్ వాళ్ళంతా హ్యాపీ అయ్యారు. అదొకటి చాలా హ్యాపీ అనిపించింది. ఏదేమున్నా తర్వాత కూడా ఇంకా కృష్ణ గారిది ఒక బుక్ వినాయకరావు గారు తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఆయన ద్వారా సన్మానం పొందాము. చాలా హ్యాపీ. మా ఇంటికి వచ్చారు. ప్రతి కార్యక్రమం ముఖ్యంగా కృష్ణ గారు ఎలా అంటే ఒక మనిషికి ఒక అభిమాని మన అనుకున్న తర్వాత ఒక 10 రోజులు నెల రోజులు కనిపించకపోతే ఎందుకు రాలేదు అడుగుతారా? అడిగారు. ఒకసారి అనుకోని సంఘటన జరిగితే అక్కడ షాద్నగర్లో నైమ్ ఎన్కౌంటర్ జరిగింది. దాదాపు 1 మంత్ రాలేదు. ఏంటయ్యా మనోడు ఎందుకు వస్తున్నాడు తెలుసుకోండి అని చెప్పి పిలిపించారు నాకు. వాళ్ళు వచ్చి కలిసిపోయాం. ఇలా చాలా సందర్భాలు ఉంటాయి. బర్త్డే కుంటే కరోనా సమయంలో కూడా బర్త్డే వేడుకలు రద్దయినాయి. ఒకసారి ఎవరు రావద్దు ఏమనుకోవద్దు కరోనా ఉంది అని ప్రత్యేకంగా ఫోన్ చేసి విషెస్ చెప్పడం, మాట్లాడడం, సార్ రాలేకపోతున్నాం ఇలా కరోనా ఉందండి, ఓకేనే అట్లా ప్రతిదీ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేమైతే, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మేము కానీ. నాకు చాలాగా తృప్తి ఇచ్చేది ఏంటంటే ఈరోజు కూడా మేము ఎక్కడ వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు, మహేష్ అభిమానులు ప్రతి దేశంలో ఉంటారు దాదాపు. మేము ఇంతకంటే ముందు ఊటీ వెళ్తే కూడా ఇక్కడ గుంటూరు నుంచి మొదలయ్యేది. ట్రైన్లో వెళ్తే అక్కడ ఫ్యాన్స్ కలిసేవాళ్ళు, వేరే స్టేషన్లో, అలా తమిళనాడులో, మహారాష్ట్ర నుంచి ఫ్యాన్స్ వస్తారు. చాలా షోలాపూర్లో కూడా మంచి టీం ఉంది, హార్డ్ వర్క్ చేస్తారు వాళ్ళు కూడా, షోలాపూర్ వాళ్ళు కూడా. ఇక్కడ ఇప్పుడు ఏ కార్యక్రమం జరిగినా కూడా అన్ని 2 రాష్ట్రాలతో పాటు ఊటీకి అందరూ వచ్చేవాళ్ళు, అందరు హ్యాపీ. ఫోటోల విషయంలో అయితే సూపర్ స్టార్ కృష్ణ గారే అందరికీ ఫోటోలు ఇచ్చేవాళ్ళు, అందరికి ఇచ్చేవాళ్ళు. నేను ఎప్పుడు లైఫ్లో దాదాపు ఇన్ని సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల నుంచి ఉంటే ఒకసారి ఒక సందర్భంలో నేను ఎప్పుడు రికమెండ్ అడగలేదు, ఏది ఆశించలేదు. ఒక్కసారి పోలీస్ ఉద్యోగం కొరకు, కానిస్టేబుల్ కొరకు రికమెండ్ అడిగాను. మీకోసమేనా? నా కోసమే. అప్పుడు నేను అనుకుంటా డిప్యూటీ సీఎం కోనేరు రంగారావు గారు, మన మల్లు రవి మామయ్య ఉంటారు ఆయన. కానీ అది రాలేదు, మనం పోలేదు. పోయినా కూడా ఉండేవాళ్ళం కాదేమో అనుకుంటున్నా. కానీ ఎప్పుడు ఏది ఆశించలేదు, ఏం మాట్లాడకుండా రికమెండ్ చేసేసారు. కావాలా ఓకే అని. అంటే అంత అభిమానం ఆయనతో. అంతే. మేము కూడా ఆయనకు పేరు వచ్చే పనులే చేసాం. ఈరోజు చూడండి ఎక్కడ పోయినా కూడా అభిమానులు, ఈ రాజకీయ పరంగా కూడా చూసుకుంటే దాదాపు సూపర్ స్టార్ కృష్ణ అభిమానుల్లో కుల మతాలకు అతీతంగా ఆల్ క్యాస్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. మైనారిటీస్లో కూడా ఎక్కువ శాతం అందరు ఉన్నారు. అదేవిధంగా రాజకీయాల విషయానికి వస్తే కూడా ప్రతి పార్టీలో కృష్ణ అభిమానులు ఉంటారు. ప్రతి పార్టీలో. ప్రస్తుతం నేను ఇప్పుడు వేరే పార్టీలో ఉన్నా, ఇంకో ఫ్యాన్స్ వేరే పార్టీలో ఉంటాడు. తెలంగాణ వేరే రాజకీయాలు ఉంటాయి, ఆంధ్ర వేరే రాజకీయాలు ఉన్నా కూడా అవన్నీ పట్టించుకోకుండా ఫ్యాన్స్ విషయానికి వచ్చే వరకు ఓన్లీ ఘట్టమనేని ఫ్యాన్స్. పార్టీలో ఏదైనా ఉండొచ్చు, అభిమానం మాత్రం ఘట్టమనేని ఫ్యాన్స్. ఇప్పుడు 1000 కళ్ళతో అభిమానం ఎదురు చూస్తున్నారు. రాజమౌళి గారి సినిమా, మహేష్ బాబు సినిమా ఎప్పుడు వస్తుందో అని. టైం పడుతుంది, మీకు తెలుసు, మాకు తెలుసు. కానీ అందుకు రిలీజ్ కూడా వస్తున్నాయి సినిమాలు. కలేజా వస్తుంది. అయినా కూడా దాని క్రేజ్ చూడండి. ఏ సినిమా వచ్చినా వేరే హీరోలు ఆడడం లేదని నేను చెప్పడం లేదు, కానీ మా హీరోకి మాత్రం క్రేజ్ తగ్గలేదు. ఈరోజు థియేటర్లు ముందు ఒక ఎగ్జాంపుల్ మొత్తం మీద 50 థియేటర్లు అనుకుంటే అలా 500 థియేటర్లు పెరిగిపోతాయి. ప్రత్యేకంగా నేను సోషల్ మీడియాలో చూశాను, ఫ్యాన్స్ గ్రూప్లో చూశాను. చాలా సంతోషం అనిపిస్తుంది మాకు కూడా. ఎందుకంటే మహిళల కొరకు ప్రత్యేక ఆటలు కలేజాకి ఇప్పుడు హైదరాబాద్లో ఎక్స్ రోడ్లో సుదర్శన్తో పాటు దేవి, సంధ్య 35 అలా మొత్తం థియేటర్, ఆల్ థియేటర్ హౌస్ఫుల్. ఎక్కడ ఫోన్ చేసినా మీకు ఆన్లైన్లో బుక్ మై షోలో చూసినా టికెట్ దొరకవు. అడ్వాన్స్ బుకింగ్. ఇది చాలా సంతోషం. సినిమాలు గ్యాప్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ బర్త్డే కూడా సినిమాలు వస్తున్నాయి. ఎన్నిసార్లు చూసినా ఇప్పుడు 4Kలా కొన్ని చేంజ్ అయ్యి వస్తున్నాయి కాబట్టి చూస్తుంటారు, జనాలు చూస్తున్నారు. చాలా హ్యాపీగా ఉన్నాం మేమైతే. మహేష్ బాబు గారి విషయంలో కూడా ఏంటంటే ఆ రోజు క్రికెట్ ఆడుకోవడం, అలా ప్రయాణం మొదలై ప్రతి సినిమా షూటింగ్లో అభిమానులను కల్పించడం. అక్కడ ఊటీలో కూడా షూటింగ్ నడుస్తుంటే వెళ్ళాం మేము.
మహేష్ బాబు గారు వాళ్ళకి ప్రొడ్యూసర్కు టీంకు చెప్పేసి అభిమానులు ఎంతమంది వచ్చారో వాళ్ళని చూసుకోండి, భోజనాలు చూడండి, మంచి చూడండి, మంచిగానే చూస్తారు ఎప్పుడైనా.